గిరి పెట్టేసామన్న సర్జరీ కోసం. గిరి పెట్టేశారా? ఇది కూడా ఒక 10,000 మీకు అందజేయడం జరుగుతుంది. చేతులు కూడా పనిచేయవా? నాకు ఒక కార్ గుద్దడం వల్ల స్పైనల్ కార్డ్ ఇంజరీ అండ్ పగలవడం వల్ల నా కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయాయి. మా ఎన్టీఆర్ అన్న కూడా మా అభిమానులు ఎప్పుడు మీ అమ్మటే ఉంటారు. ఈ వీడియోని చూసిన మా అభిమానులు అందరూ కూడా నీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. 100% నేను ముందుకు వస్తారు. అంటే మా ఎన్టీఆర్ గారి అంటే కూడా మా అభిమానులు కూడా అన్నగారితో సమానంగా సహాయం చేయడానికి మేము ముందుంటాం. ఓకే అమ్మ, మంచిది. అన్నయ్య గారిని కూడా మంచిగా చూసుకో, ఇబ్బంది ఏం పడమాక. ఏమైనా ఉంటే మాత్రం మాకు ఫోన్ చేసి చెప్పండి. జీవీఆర్ అన్నకి, ఎన్టీఆర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 5 years. 5 years నుంచి సేమ్ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా మరి జీవనం అనేది ఎట్లా ఏ విధంగా నడుస్తుంది? ఇంకా వాళ్ళకి సహాయం చేయడం, ఇల్లు పీరియడ్ మ్యారేజ్ అయినా అమ్మ ఇంకెవరున్నారు? అన్నారు కదా, అన్నది కూడా మ్యారేజ్ అయ్యారు. అన్నీ మంచమైనా మంచం మీద ఏది జరిగినా క్యాథెటర్ ఉందన్న యూరిన్కి. ఓకే. మరి అట్లా ఎవరన్నా ఇట్లా గవర్నమెంట్ పరంగా అట్లా వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా జరగలేదా? గవర్నమెంట్ దీనికి స్పైనల్ కార్డ్ ఇంజరీకి ఏం లేదన్న, ఆరోగ్యశ్రీ అది ఏం లేదు. మళ్ళీ సర్జరీస్కి కూడా హెల్ప్ అడిగితే వాళ్ళు ఫస్ట్ మీరు పెట్టి చేయించుకోండి, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మేము ఫుల్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. 8 lakhs అయింది సర్జరీకి. 8 lakhs. సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే 60,000. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి 6వ సంవత్సరం అవుతుంది. ఫిజియోథెరపీ ఫస్ట్ 2 సర్జరీలు చేయించాము. డబ్బులు లేక ఫిజియోథెరపీ ఆపేసాము. సంవత్సరంన్నర అవుతుంది. వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. అందరికీ నమస్కారం. మా అబ్బాయికి హెల్ప్ చేయాలి. పరిస్థితి వెనక ఆధారం ఏమైనా ఉందా? ఏం లేదా. గిరి పెట్టేసామన్న సర్జరీ కోసం. గిరి పెట్టేశారా? ఇది కూడా మరి ఇది కూడా ఎట్లా? ఇంకేం లేదన్న ఆప్షన్ ఇక్కడ. గిరి పెట్టడం అంటే కుదబెట్టారా? అయితే అన్న ఇది మేము వేయలేదు కానీ మా అభిమానం అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు మా రాజ్య దేవుడు ఆయన మీద అభిమానంతో ఒక సేవా సమితిని మేము సొంతంగా నిర్మించుకున్నాం. ఇలాంటి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే అనాథలకు కానీ, పేదవారికి కానీ, కూటికి లేని వాళ్ళకి కానీ వాళ్ళందరికి కూడా మేము 2 నెలలకు సరుకులు వేసి ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నాకు చాదనంత సహాయం చేయడానికి మేము ఈ సంస్థను ఏర్పరచుకొని మా ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ సంస్థను ఏర్పరచుకొని ఇలా సహాయం చేయడం జరుగుతుంది. మీ వీడియోని చూసి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. దాదాపుగా నేను 250 కిలోమీటర్ల జర్నీ చేసి వచ్చాను. మాది నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, కొరట్లగూడెం గ్రామం మాది. అక్కడ నుంచి మీ వీడియో చూసి మీకు మా తరపున ఏదో ఒక రకంగా నాకు చేతనైంది ఏదో ఒకటి చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక ఇంటెన్షన్తో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఆ వీడియో చూస్తేనే నాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి బెడ్ మీదనే అంటే అసలు ఎంత నరకం అనేది నాకు అర్థమైపోయింది. అందుకోసం మీకోసం ప్రత్యేకంగా ఇవాళ రావడం జరిగింది ఇక్కడికి. 6వ సంవత్సరం వచ్చింది నాకు ఖాళీ 3 months మంచం వచ్చింది. 5 సంవత్సరాల నుంచి మీరు అలానే ఉన్నారంటే అసలు ఊహకి ఆ ఆలోచన అనేది నాకు చాలా బాధ అనిపించింది. అందుకోసం ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మా అన్నగారు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి అని ఒక సంస్థను స్థాపించుకొని ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ మేము సహాయం చేయడానికి ముందుకెళ్తున్నాం. మీకు ఈరోజు నా వంతుగా సహాయంగా ఖచ్చితంగా నీకు సహాయం చేసి వెళ్తాను ఇక్కడి నుంచి. అది ఇబ్బంది లేదు, ఇబ్బంది పడమాకండి. నా తరపున నేను మా ఎన్టీఆర్ గారి పేరు మీద ఓన్గా మా ఎన్టీఆర్ గారి పేరు మీద ఇవాళ ఒక 10,000 మీకు అందజేయడం జరుగుతుంది. చేతులు కూడా పనిచేయవా? ఓకే నో ప్రాబ్లం. ఓకే, ఏం బాధపడ మాకు ఇలాంటి అన్ని దేవుడు దేవుడే ఉండు. మా ఎన్టీఆర్ అన్న కూడా మా అభిమానులు ఎప్పుడు మీ అమ్మటే ఉంటారు. ఈ వీడియోని చూసిన మా అభిమానులు అందరూ కూడా నీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. 100% నేను ముందుకు వస్తాను. అంటే మా ఎన్టీఆర్ గారికి అంటే కూడా మా అభిమానులు కూడా అన్నగారితో సమానంగా సహాయం చేయడానికి మేము ముందుంటాం. అందుకోసమే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరేమీ ఆధారపడమాకండి. ఈ విషయాలు మా ఎన్టీఆర్ గారు అయితే ఏ విధంగా
పేదలకు సహాయం చేస్తారు, వాళ్ళ అభిమానులు కూడా అంతకంటే రెట్టింపులో సహాయం చేస్తారు అనమాట. అందుకోసం మా ఈ వీడియోని ఎవరైనా చూస్తే, మా ఇంటి అభిమానులు ఎవరు చూసినా కానీ కంపల్సరీ నీకు సాయం చేయడం నీ దగ్గర ముందుకు వస్తారు కంపల్సరీ. నువ్వేం ఆశ్చర్యపడ మాకు, బాధపడ మాకు. ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ రాసిపోతాను, ఒకసారి ఫోన్ చేయండి. మళ్ళీ వచ్చి కూడా నేను మీకు హెల్ప్ చేయడం మీకు సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శశికాంత్ రెడ్డి. నాకు ఒక కార్ గుద్దడం వల్ల స్పైనల్ కార్డ్ ఇంజరీ అండ్ ఎలక్ట్రిక్ పగలవడం వల్ల నా కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయాయి. కొన్ని సర్జరీస్ అయ్యాయి, మళ్ళీ ఇంకో సర్జరీ పెండింగ్లో ఉంది. అలానే ఫిజియోథెరపీ కూడా చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు జీవీఆర్ అనే సంస్థతో అన్న జీవీఆర్ అన్న అండ్ ఎన్టీఆర్ అన్న గారి ఆశీర్వాదంతో జీవీఆర్ అన్న ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ, అలానే ఇవాళ మా వీడియో చూసి మా దగ్గరికి కూడా వచ్చి కొద్దిగా సహాయం చేయడానికి వచ్చారు. అన్న 10,000 ఇచ్చి ట్రీట్మెంట్ కోసం 10,000 ఇచ్చి సహాయం చేసుకోండి. ఏదైనా మెడిసిన్స్కి అవ్వకపోవచ్చు, ఇంకా ఏదైనా ఫర్దర్గా హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళకి కాల్ చేయమని చెప్పారు. అన్నకి జూనియర్ ఎన్టీఆర్ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే జీవీఆర్ అన్న గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎంతో దూరం నుంచి ప్రయాణించి మరి 250 కిలోమీటర్స్ ప్రయాణించి ఇక్కడికి నా కోసం వచ్చారు హెల్ప్ చేయడానికి. ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్నారు. మాలాంటి పేదలు ఎందరికో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. మీ ఇన్స్పిరేషన్ వల్లనే అన్న ముందుకు వచ్చి ఇలా సహాయం చేయగలుగుతున్నాడు. చాలా థ్యాంక్స్ టు జీవీఆర్ అన్న కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఫిజియోథెరపీ చేసుకోండి. అది సక్సెస్ అయిందనుకో, నువ్వు కూడా మళ్ళీ జన జీవితంలోకి ముందుకు వచ్చి కంపల్సరీగా ఏదో ఒక వర్క్ చేయాలి. మా ఆశ కూడా అదే, మా సంస్థకున్న ఆశ కూడా అదే. మీరు కంపల్సరీగా మీరు కొంచెం ఫిజియోథెరపీ మంచి చేయించుకోండి, మెడిసిన్స్ మంచి వాడండి. సరే, ఈ ఒక్క 10,000తో మీరు మెడిసిన్స్ చేయించుకోలేకపోవచ్చు. ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయండి, మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. హాయ్ అండి, నా పేరు జీవీఆర్. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల్ కొరట్లగూడెం గ్రామం. ఈరోజు ఎర్రగడ్డ సమీపంలో ఉన్న శశాంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు అతనికి ఒక 5 సంవత్సరాల క్రితం ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు 2 చేతులు కూడా చచ్చిపడి వచ్చి 5 సంవత్సరాల నుంచి కూడా మంచానికి పరిమితమయ్యాడు. ఒక వీడియోలో నేను చూసి ఈరోజు అతని ఇంటి దగ్గరికి వచ్చాము. మా ఆరాధ్య దేవుడైన జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానంతో ఎన్టీఆర్ జీవీఆర్ అని ఒక సేవా సమితిని స్థాపించి ఇలాంటి ఇబ్బందులు ఎవరున్నా కానీ వాళ్ళకి నాకు చూచినంత సాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అన్నగారి పేరు మీద ఇలా హైదరాబాద్ వచ్చి శశాంత్ రెడ్డి గారికి ఇవాళ ఒక మెడికల్కి సంబంధించి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక 10,000 రూపాయలను నేను సహాయం చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఈయన ఫోన్ నెంబర్ పెడతాను. ఖచ్చితంగా మీకు చేతనంతా కొడితే పాపం వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుందండి. ఒక 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, మీకు ఎంత తోస్తే అంత ఆ ఫోన్పేలో కొట్టి ఫోన్పే చేయండి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్స్ కానీ కనీసం వాళ్ళకి తినడానికి కానీ ఏమీ ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసం మీకు తోచినంత ఫోన్పే ద్వారా వాళ్ళకి అందజేస్తే అతను కూడా మంచిగా మళ్ళీ తిరగలుగుతాడు. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలంటే మీరందరూ కూడా సహకారం ఉండాలి. అదేవిధంగా మమ్మల్ని కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ చిన్న సేవా సమితి కాదు, ఒక పెద్ద ఫౌండేషన్ ఏర్పరచాలనేది నా ఆశయం. దీనికి మన అభిమానులందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని, నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ జీవీఆర్. ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి అనే యూట్యూబ్లో మా సేవా కార్యక్రమాలు చూసి హనుమకొండ దగ్గర నుంచి ఒక వీడియో అయితే మాకైతే పంపించడం జరిగిందండి. ఆ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వాళ్ళకి కనీసం తన పనులు తను చేసుకుని లేని పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఆ వీడియో పంపించారు. వాళ్ళకి పిల్లలు కానీ లేకపోతే అమ్మా నాన్నలు కానీ ఎవరు లేరండి, వాళ్ళకి నాన్నోళ్ళు అంటూ ఎవరు లేరని చెప్పేసి ఆ వీడియో అయితే పంపించడం జరిగిందండి. సూసైడ్ కు ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకోకూడదు, ఎలాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ ప్లాన్ చేసుకోకూడదు. ఇది హన్మకొండ వీడియోనా? ఓకే, అది చూశాను, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఏం చేద్దాం అంటే వాళ్ళ పరిస్థితి ఇద్దరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఆ సర్జరీకి ఎంత అవుతుందో అంతవరకు ఇచ్చేద్దాం, అమౌంట్ రూపంలో ఎంత అవుతుందో అంతవరకు ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్. వీడియో చూసే వచ్చాను. మీ వీడియో నా పేరు యుగేందరు.
మేమిద్దరం హ్యాండిక్యాప్డ్. మా ఫ్రెండ్ వాళ్ళు మాకు మ్యారేజ్ చేశారు. అయితే ఈమె ఒక 3 months తర్వాత మ్యారేజ్ అయినాక షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయ్యి ఒక 6 months దాకా షుగరు అట్లా టాబ్లెట్లు అవి ఇవి వాడుకుంటూ ఈమెను హాస్పిటల్కి అటు ఇటు తిప్పడం, నేను షాప్ తీసుకోవడం అట్లా అయిపోయింది. తర్వాత ఇక నేను షాప్కి వెళ్ళే టైంలో ఈమె బాత్రూమ్కి వెళ్ళి కర్రలు జారి కింద పడిపోయింది. కింద పడి ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యి ఎంఎం తీసుకెళ్ళాం. ఎంఎం తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేశారు October 14th. చేసిన తర్వాత ఒక 1 month దాకా చూసినాం ఎట్లుంటుంది పొజిషన్ అనేది. చూసి మళ్ళీ మంత్లీ చెకప్కు వెళ్ళాం. వెళ్తే పర్లేదు బాగానే ఉన్నది, నడవచ్చు మీరు కొంచెం ఇప్పుడే నడిస్తే బాగుంటుంది అని చెప్తే ఒకసారి లేచి నిలబడితే ఇక కథం కాలు అనేది ఇట్లా 1 side అవుతుంది, నిలబడలేకపోతుంది. ఏంది అని నేను ఒకసారి ఇట్లా చూసే వరకు గ్యాప్ వచ్చేసింది. బొక్కంత ఇక్కడనే ఉన్నది కదా, ఇగో ఈ బొక్క లేని కాడ వెయిట్ పడతాను, నడవడానికి లేదు. ఇక చాలా అవస్థ అవుతుంది. మాది ఈ నర్సంపేట చెలపర్తి గ్రామం, దుగ్గొండి మండలం. October 9 కళ్ళు తిరిగి కింద పడిపోతే కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ 2 కర్రలతో నడిచేది. ఇప్పుడు మంచానికే పరిమితం అయిపోయింది. ఎక్స్రే గిట్లా చూస్తున్నారు డాక్టర్లు, కానీ మంచిగానే ఉన్నది అంటారు. కానీ ఇది కాలు మొత్తం 1 side బ్యాలెన్స్ పడి నిలబడడానికి వస్తలేదు నాకు. కాళ్ళు విరగక ముందు మంచిగానే ఉంటుంది. మేము ఇరిగినప్పటి నుండి చాలా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు బాగా వస్తున్నాయి. అప్పటి నుండి మేము మా వల్ల అయితే లేదు, సూసైడ్ కు ప్లాన్ చేసుకున్నాం. ఇద్దరు ప్లాన్ చేసుకోకూడదు, ఎలాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ ప్లాన్ చేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఏమంటే మీకు ఇంతకుముందు ఏదో షాప్ ఏదో ఉందన్నారు. అవునవును ఉంది సార్, కానీ అందులో ఇక నాకు అన్ని ఖర్చులు అయ్యే వరకు అందులో సామాన్ ఇట్లా ఏం లేక అది డౌన్ అయిపోయింది. అది కూడా నడతలేదు, తీస్తలేము. ఈయన ఇంటి దగ్గర ఉంటాడు. అట్లా ఇక డబ్బులన్నీ నాకు హాస్పిటల్కు రూమ్ రెంట్ చిల్లర ఖర్చులకు అటు ఇటు అయిపోతున్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. హాస్పిటల్ మందులు ఇట్లా కావాలంటే కూడా డబ్బులు ఉండలేవు. వచ్చే 2 పెన్షన్ రూమ్ రెంట్ కు చిల్లర సామాన్లకి అయిపోతున్నాయి. మీ 2 పెన్షన్ ఓన్లీ ఇంట్లో ఖర్చులకి వాటికి సరిపోతుంది. మెడిసిన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మందులు తెచ్చుకుంటలేను ఇప్పుడు 2 months ఎక్కువ అయితే వాడట్లేదు. మళ్ళీ నాకు షుగర్ కూడా ఉంది. ఆ షుగర్ టాబ్లెట్లు కూడా వాడతలేదు. 2 నెలలు అవుతుంది సార్. ఇక డబ్బులు లేక తెచ్చుకుంటలేము. సరేనమ్మా, ఇప్పుడు మీ వీడియో చూసి అయితే మేము ఇక్కడ దగ్గర రావడం జరిగింది. కంపల్సరిగా మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సంస్థ నుంచి మీకు ఒక ఆదుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి మీకు సహాయం చేసి మేము ఇక్కడ నుంచి వెళ్తాం. ఇలాంటి వీడియోలు కూడా బయటకి వైరల్ అయితే కూడా మీకు కూడా కొంచెం బాగుంటది. మేము అట్లా మీదే పెడతాం మొత్తం. ఓకే, మాట్లాడ చూద్దాం. నేను మీరు చెప్పినట్టు కూడా డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాం, మా దగ్గర ఉన్నారు. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జీవీఆర్. ఈరోజు హన్మకొండ దగ్గర నుంచి ఒక వీడియో రావడం వల్ల హన్మకొండ రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఫిజికల్గా హ్యాండిక్యాప్స్. ఇద్దరికి మ్యారేజ్ అయింది. తను కాలు ఒకప్పుడు కొంచెం మంచిగా ఉంది, కాకపోతే బాత్రూమ్కి వెళ్ళే టైంలో కాలు జారటం వల్ల ఆ కాలు కూడా ఇబ్బంది అయ్యి మంచానికే పరిమితమైంది. తను ఎలాగో హ్యాండిక్యాప్డ్ కాబట్టి తను కూడా ఏమి వర్క్ చేసే టైంలో లేడు. అయితే వాళ్ళిద్దరికీ వాళ్ళ జీవనం గడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మాకు ఒక వీడియో పంపించారు. ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి ఈరోజు హనుమకొండ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి మా వంతు సహాయం చేద్దామని ముందడుగు చేసి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజైతే వీళ్ళకి మా వంతు సహాయంగా ఖచ్చితంగా సహాయం చేసి వెళ్తాం ఇక్కడికి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అన్ని సక్రంగా ఉన్న మనకే చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటిది 2 ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండి. వాళ్ళు నడవలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. కనీసం ఒక కిరాణా షాప్ కాడికి వెళ్ళి ఒక రైస్ కొనుక్కొచ్చుకునే వసతి కూడా వాళ్ళకి లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నారు వీళ్ళు. అందుకోసం మేమైతే ఇక్కడికి వచ్చేసాం. వీళ్ళకైతే మా చేతన సహాయం అయితే మేము ఖచ్చితంగా చేస్తామండి. ఈ వీడియో చూసి ఎవరైనా కానీ ఒకవేళ మీకు సహాయం చేయాలని ఉంటే ఈ వీడియో పైన వీళ్ళ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెడతామండి. కంపల్సరీగా మీకు తోచిన సహాయం 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, ఎంత తోచితే అంతా వీళ్ళ ఫోన్పేకి సహాయం చేయండి. ఎందుకంటే వీళ్ళకి మనం ఒక చేతినిచ్చిన వాళ్ళు అవుతాము. కంపల్సరీగా సహాయం చేయండి. ధన్యవాదాలు. జై ఎన్టీఆర్.
ఆయన నేనైతే ఇక్కడికైతే ఇలా వీళ్ళకి సహాయం చేయడానికి ఖచ్చితంగా వచ్చానండి. మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి వీళ్ళకి ఈరోజు మా సహాయంగా దీన్ని బ్యాండిల్ పెట్టలేదమ్మా. మాకు సహాయంగా ఈరోజు అయితే వీళ్ళకి మాకు తోచిన సహాయం జూనియర్ ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి ఈరోజు వాళ్ళకైతే అందజేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలను మీరు ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళు మాకు తెలిస్తే వాళ్ళు కంపల్సరీగా సహాయం చేయడానికి మేము ముందుంటాం. దయచేసి ఇలాంటి వీడియోలు కంపల్సరీగా ముందుకు తీసుకెళ్ళి షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. జై ఎన్టీఆర్. ధన్యవాదాలు. ఎన్టీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని, మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అమ్మా, అలాంటి ఇబ్బంది లేదు. ఓకే రైట్, జాగ్రత్త. మీరు మంచిగా ఉండాలి, మీతో పాటు అందరూ మంచిగా ఉండాలి. ఓకే రైట్, జాగ్రత్త.